తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. జెమినీ టీవీలో ప్రారంభం కాబోతున్న సరికొత్త డైలీ సీరియల్ శివంగి. శివంగి సీరియల్లో నటిస్తున్న నటీనటుల వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. శివంగి సీరియల్ ప్రోమో లాంచ్ అయింది. శివంగి సీరియల్ జెమినీ టీవీలో మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది. సన్ టీవీలో ప్రసారమవుతున్న సింగపెన్నె సీరియల్ కు రీమేక్ వర్షన్ గా ఈ సీరియల్ ను రూపొందిస్తున్నారు. వాసు ఇంటూరి నిర్మాణ సంస్థలో వాసు ఇంటూరి దర్శకత్వంలో ఈ సీరియల్ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సీరియల్లో హీరోయిన్ గా ఒక సరికొత్త అమ్మాయి డెబ్యూట్ అవుతోంది. ఆమె పేరు ప్రతిమ కన్నడ అమ్మాయి. ఇన్స్టాగ్రామ్ లో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ని పొందిన ప్రతిమ కన్నడలో అంతరాప్తి అనే సీరియల్లో నటించారు. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై శివంగి సీరియల్ ద్వారా డెబ్యూట్ అవుతున్నారు. ఇక ఈ సీరియల్లో ప్రముఖ నటుడు చంద్రశేఖర్ కూడా నటిస్తున్నారు. చంద్రశేఖర్ చీలాసో స్రవంతి, పద్మవ్యూహం, రంగుల రాట్నం, రాధమ్మ కూతురు సీరియల్స్ లో నటించారు. ఇంకా ఈ సీరియల్లో ప్రముఖ బుల్లితెర నటి నటకుమారి కూడా యాక్ట్ చేస్తున్నారు. పుత్తడి బొమ్మ, దేవత, సుందరి, మావి చిగురు, పాపేమ జీవన జ్యోతి, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని సీరియల్స్ లో నటకుమారి ఇంతకు ముందు నటించారు. ఇంకా ఈ సీరియల్లో మరో సుపరిచిత నటి రేణుక కూడా నటిస్తున్నారు. గతంలో జెమినీ టీవీలో ఇదే నిర్మాణ సంస్థ నుండి ప్రసారమైన 226 సీరియల్లో చిత్ర అనే పాత్రలో ఈమె నటించారు. ప్రస్తుతం ఈ సీరియల్లో రేణుక కూడా నటిస్తున్నారు. ఇంకా ఈ సీరియల్లో ఝాన్సీ రాథోడ్ కూడా ఒక పాత్రని పోషిస్తున్నారు. ఝాన్సీ రాథోడ్ గతంలో సూర్యకాంతం సీరియల్లోనూ, అలాగే చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్స్ లో నటించారు. పల్లెటూరి అమ్మాయి అయిన ఆనంది చుట్టూ ఈ సీరియల్ కథ తిరుగుతుంది. ఎన్నో కష్టాలు పడుతున్న ఆనంది పట్నంకి వచ్చి ఒక గార్మెంట్ కంపెనీలో పనిచేస్తుంది. ఇలా ఈ సీరియల్ ఈ నేపథ్యంలో మొదలవుతుంది. శివంగి సీరియల్ మరికొన్ని రోజుల్లో జెమినీలో ప్రారంభం కాబోతోంది. మీలో ఎంతమంది శివంగి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు? కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయగలరు.